సో వాడు బ్లాక్ ఉంటాడు. సో వాడి స్కిన్ మొత్తం తీసేసి వైట్ చేయగలరా ప్లాస్టిక్ సర్జరీ చేసి? ప్లాస్టిక్ సర్జరీ చేసి స్కిన్ మొత్తం తీసేసి వైట్ చేయలేమండి. ఓకే. ఇన్ఫ్యాక్ట్ అలా చేస్తే ఇంకా నల్లగా అవుతాడు ఆయన. అవునా? ఓకే. ఇప్పుడు స్కిన్ ఒక చోట స్కిన్ ఒకలా ఉంటుంది, ఒక చోట స్కిన్ ఒకలా ఉంటుంది. చాలా మంది టాటూ చేయించుకుంటారు. అవును. ఆ టాటూస్ రిమూవ్ చేసుకోవటానికి ఆ టాటూ తీపిచ్చి ఇదే ఆ టాటూ పర్లా ఓకే మీకు బాగుంది డిజైన్ వేయించుకున్నారు. కొంతమంది పేర్లు వేయించుకుంటారు. ఓకే. వాళ్ళ మీద కోపం వచ్చే టాటూ తీపిచ్చేసుకుంటాకు వస్తారు. అవును. వచ్చేసిన ఒక టాటూ మొత్తం తీసేయాలి సార్, అసలు ఇది ఉన్నట్టు కూడా నాకు తెలియకూడదు, మొత్తం తీసేయాలంటారు. తీసేసి వేరే చోటని స్కిన్ వేయమంటారు. వేస్తే వేసిన ప్యాచ్ వేసినట్టే ఎంతో కొంత ఒక ప్యాచ్ అయితే తెలుస్తుందండి. మనం వేసిన స్కిన్ ఎగ్జాక్ట్గా పక్క స్కిన్తో మ్యాచ్ అయ్యి తెలియకుండా జరగాలంటే అవ్వదు. ఓకే. అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగా అంటే ఈ మధ్య కాలంలో చాలా మంది ఒక సోప్ యాడ్ చూస్తున్నా నేను. సోప్ గ్లూటథయోన్ సంథింగ్ ఏదో సోప్ ఇట్లా వాడంగానే వైట్ అయిపోయిన అది అని చెప్పి చాలా మంది డాక్టర్ గారు ఒక ఆయన ఉంటారు. ఓకే. ఆయన కూడా కాస్మెటిక్ సర్జరీ చేస్తా అని చెప్తారు. ఓకే. ఇలా సోప్ చూపించి ఈ సోప్ వాడితే అసలు మీరు తెల్లగా అయిపోతారు, అసలు తెల్లగా దాన్ని ఏదో అంటారండి, తెల్లగా నిగనిగలాడిపోతారు, మల్లె పువ్వులాగా, అసలు మీకు అసలు షైనింగ్ వచ్చేస్తూ ఉంటుంది, అసలు మీకు సాఫ్ట్ అయిపోద్ది స్కిన్ అని చెప్తాడు ఆయన. అరే సబ్బు పడితే ఎలా తెల్లగా అయిపోతారు? నీకు లోపల మంచిగా వాటర్ తాగాలి, మంచిగా ఫ్రూట్స్ తినాలి, మంచిగా న్యూట్రిషన్ తీసుకోవాలి, నీకేమన్నా డెఫిషియన్సీస్ ఉంటే మల్టీవైటమిన్స్ వేసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, హెల్తీగా ఉండాలి, స్నానం చేసిన తర్వాత ఫేస్కి నీట్గా మాయిశ్చరైజర్ రాసుకోవాలి, ఎండకి ఎక్స్పోజ్ అయినప్పుడు సన్ స్క్రీన్ ఇన్ని చేస్తే కానీ మనం కలర్ ఉండం. ఇన్ని చేసినా కూడా ఎక్కడో లేని రంగు మనకు రాదు, మన రంగే మనం వస్తాం, నీట్గా పాడు చేసుకోకుండా ఉంటాం. ఈ మన ఇండియన్స్కి ఒక పిచ్చి ఉందండి తెల్లగా అవ్వాలని చెప్పి. ఫారినర్స్ని వెస్టర్న్ పీపుల్ని లేకపోతే మన సౌత్ ఇండియన్స్ నార్త్ ఇండియన్స్ని చూస్తాం, నార్త్ ఇండియన్స్ ఏమో వెస్టర్న్ పాపులేషన్ వాళ్ళని చూస్తారు. ఇంకా తెల్ల కావాలి, తెలుపు తెలుపు తెలుపు. ఈ తెలుపు పిచ్చి మీద కొంతమంది మల్టీ బిలియనర్స్ అయిపోయారు. ఓకే. డాక్టర్లు కొంతమంది మళ్ళీ మిలియనేర్ అవ్వలేదు కానీ కోటీశ్వర్లు అయ్యి ఉంటారు. కంపెనీ వాళ్ళు కొన్ని 100 కోట్లు 1000 కోట్లు సంపాదించేసుకున్నారు.